మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సుమారుగా 178 సంవత్సరాల నుంచి ఈ చేప ప్రసాదాన్ని రోగులకు ఇవ్వటం జరుగుతోంది, ఆస్తమా పేషెంట్స్కి. అంటే దీన్ని ఒక చిట్కా కింద తీసుకోమంటారా, ఒక మందు కింద తీసుకోవాలంటారా, ఒక ప్రసాదం కింద తీసుకోవాలా? మీరు ఎలా తీసుకుంటే అలా, మీకు పని చేసిందా పని చేయలేదు. చిన్నదాన్ని కూడా టెస్టులు చేపించుకొని రమ్మంటారు, గ్యారంటీ అడుగుతారా అండి? వచ్చినా అని ప్రాఫిట్ లేదు, రాకున్నా అని లాస్ లేదు. మేము ఎవరికో ప్రూవ్ చేసుకోవాలి, ఏదో సాధించాలని మేము అంటలేము. చేపతో పాటు మీరు ఏదైతే మందు కలుపుతున్నారో ఆ ఫార్ములా ఏంటి అంటే మీరు చెప్పగలుగుతారా ఓపెన్ గా? ఇంతకుముందు ల్యాబ్ టెస్ట్ కూడా పోయినది, వాళ్ళకి అన్నీ తెలుసు, ఇంకా మేము చెప్పడం ఎందుకు? ఏ వయసు నుంచి ఏ వయసు వారు తీసుకోవచ్చు అంటారు ఈ ప్రసాదాన్ని? దీంట్లో ఒక్కటే ఏంటంటే గర్భిణీలు చేప మింగినప్పుడు దాని వింగ్స్, దాని టేల్ తోటి లోపల లంగ్స్లో ఏదైతే జామ్ అవుతుందో అదంతా క్లీన్ చేసుకుంటా బతికిన చేపని మళ్ళీ చనిపోతే ఆ చేపని వేయం. మరి ఒకే ప్రసాదాన్ని ఒక 4 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ తీసుకోవటంలో ఎలా తగ్గుతుందంటారు? దీనికి మీ సమాధానం? ఏ ఫర్ అస్తమా, బి ఫర్ బ్లడ్ ప్రెషర్, డి ఫర్ డయాబెటీస్, సి ఫర్ క్యాన్సర్. దీనికి పర్మనెంట్ క్యూర్ ఏ మెడిసిన్ లేదు. 170 ఏళ్ళ నుంచి మోసం చేయవచ్చా అండి? నమ్మకంతో కదా పబ్లిక్ వస్తుండ్రు, మేము మోసం చేస్తలేము ఇక్కడ. ఓపెన్ టాక్ విత్ జయాకి స్వాగతం. మృగశిర కార్తీ వచ్చిందంటే హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్ చేప ప్రసాదం తీసుకునే వారి పేషెంట్లతో నిండిపోతుంది. దీనికి గల కారణం గత కొన్ని సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం ఈ చేప మందు లేదా చేప ప్రసాదం ఆనవాయితీగా ఎవరైతే ఆస్తమా పేషెంట్లు ఉంటారో వారికి ఇవ్వటం జరుగుతుంది. అసలు ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారు, దీని వెనకాల ఉన్న కథా కమామిషి ఏంటి, ఈ వివరాలన్నీ మనతో మాట్లాడటానికి బత్తిని కుటుంబం నుంచి అమర్నాథ్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. 1 కాదు 2 కాదు, సుమారుగా 178 సంవత్సరాల నుంచి ఈ చేప ప్రసాదాన్ని లేదా చేప మందుని రోగులకు ఇవ్వటం జరుగుతోంది, ఆస్తమా పేషెంట్స్ కి. అసలు ఈ మందు మీ కుటుంబంలోకి ఎలా వచ్చిందండి? ఇది మేము మా కులము బత్తిన కులం, మా గౌడ్స్ కులం, మా వ్యాపారం కుల వృత్తి. దీని కుల వృత్తి మేము కళ్ళు వ్యాపారం చేస్తుండే మా తాతగారు, మా ముత్తాత. అప్పుడు ఈ వ్యాపారంలో కళ్ళు కాంపౌండ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. అవునండి. అక్కడ అందరూ పబ్లిక్ వస్తుండ్రు, మా కళ్ళు తీసుకొని తాగి అక్కడ ఉండే కొంతమంది బీద వాళ్ళు కూడా వస్తుండే. దాంట్లో అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి. మా తాతకి చాలా సేవాభావన చేసే దురుపయోగంతో ఆయన పేదలకి ఉచితంగా కళ్ళు ఇచ్చేవాడు. ఇంకా వానలు పడ్డప్పుడు, చలికాలం ఉన్నప్పుడు అక్కడ పడుకొని కూడా జాగా లేకపోతే వాళ్ళకి పడుకోనికి స్థలం ఇచ్చేవాడు. ప్లస్ గొంగడి అట్లా ఏదో అట్లా చేయగలిగింది ఏదో చేసేవాడు ఆయన. అది ఒక ఋషి అది గ్రహించి ఈయన తత్వం అంటే ఈయన మనసు సేవా భావన లేక ఉన్నది అని చెప్పి ఆయన ఇది ఆశ్రమకి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అప్పుడు మా తాత కూడా కొద్దిగా శ్వాస ప్రాబ్లం ఉంటుండే. అయితే అది చూసి ఆయనకి ఇచ్చి ఈ ఫార్ములా మా తాతకి ఇచ్చారు. ఇది పేదవాళ్ళకి అందరికీ మీరు ఇలాగే చెయ్యండి అని ఆ ఫార్ములా మా తాతగారికి ఇచ్చారు. అప్పటి నుంచి మా వంశము, బత్తిన వంశము అందరము దీన్ని అదే మా తాత చెప్పిన అది ముంగట తీసుకెళ్తున్నాం. ఓకే, మొదట అంటే మీ కుటుంబంలో ఉపయోగించారు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా మిగతా ప్రజలకు తెలిసిందంటారా? అవునండి. అట్లా మెల్లిమెల్లిగా ఒకరిద్దరికి ఇస్తే వాళ్ళకి మంచిగా అయినాక వాళ్ళు ఇంకా 4గురికి పోయి చెప్పారు. వాళ్ళు అట్లా ఈ హైదరాబాద్ కాకుండా మెల్లమెల్లగా ఊర్లు ప్రాంతాలు అట్లా దాటి దేశ విదేశాల నుంచి వస్తున్నారు ఇప్పుడున్న ప్రెసెంట్. ఇక్కడనే ఇండియానే కాదు, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా నుంచి, బహ్రెయిన్, దుబాయ్ నుంచి, సింగపూర్, అట్లా అన్ని ప్రాంతాల నుంచి కూడా సుమారుగా ప్రతి సంవత్సరం. అంటే మొదట ఎంత మందితో మొదలైంది, ఇప్పటికి లాస్ట్ ఇయర్ చూసుకుందాం, సుమారుగా ఎంతమంది పేషెంట్లు వచ్చి ఉంటారు?
మా తాత ఇచ్చేటప్పుడైతే ఒక్కరు ఇద్దరు అట్లా అదే ఉంటుండే. అట్లా మెల్లమెల్లగా కొద్దిగా సంవత్సరాలు పోగా కొద్దిగా పెరుగుకుంటూ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 3.5 లక్షల వరకు వచ్చారు మా అంచనా ప్రకారం. ఇప్పుడు మేము అదే 4.5 లక్షల వరకు వస్తారని మా అంచనా ఈ ఈ సంవత్సరం. అయితే దాని ప్రకారంగా ఈ చేప ప్రసాదంకి ఎంత సరిపోవాలనో అంతా మేము ఇప్పుడు ప్రిపేర్ అయ్యాము. ఇంకెక్కువ వచ్చినా కానీ మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం. ఓకే. ఇప్పుడు బత్తెని కుటుంబంలో మీది ఎన్నో వంశం అండి? మీది ఎన్నో తరం? నాది 6th జనరేషన్. అయితే మా ఫాదరు లాస్ట్ 2 years కిందనే కాలం చేశారు, అంటే ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచి దానికంటే ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి కొద్దిగా మా నాన్నగారు కూడా కొద్దిగా వీక్, హెల్త్ బాగలేక ఇంకా అప్పటి నుంచి ఒక 4-5 years నుంచి నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఓకే. సాధారణంగా ఏదైనా మందును కానీ ప్రసాదాన్ని కానీ ఇచ్చేటప్పుడు కుటుంబంలో ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు. కానీ బత్తెని కుటుంబం మొత్తం కూడా ఈ మృగశిర కార్తీ కోసం వచ్చే పేషెంట్స్ కోసం చూస్తూ ఉంటారు, పూర్తి ఏర్పాట్లు చేస్తారు. టోటల్ కుటుంబం కూడా దీని మీద ఇన్వాల్వ్ అవడానికి ప్రత్యేకమైన కారణం అంటే ఏం చెప్తారు? ఇది ఎలా అంటే బత్తిని ఫ్యామిలీ అంటే మా తాత ముత్తాతల నుంచి వస్తుంది. మా తాతకి 5 సంతానం. దీంట్లో 5 అన్న ఎలా చెప్తున్నా అంటే 5 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు. మా తాతకి సంతానం. ఆడవాళ్ళకి కాకుండా ఖాళీ మగవాళ్ళకే, అంటే బత్తిని కుటుంబ సభ్యులే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే దాంట్లో మా తాతకి 5 సంతానాలు. దాంట్లో పెద్ద మా నాన్న 4వ అతను. అందరికన్నా పెద్ద అయిన శివరాం గౌడ్, 2 అయిన సోమలింగం గౌడ్, 3 అయిన విశ్వనాథం గౌడ్, 4వ అతను మా ఫాదర్ బత్తిని హరినాథ్ గౌడ్. దాని తర్వాత 4th అయిన ఉమామహేశ్వర్ గౌడ్. ఈ 5 అన్నతమ్ముళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు మళ్ళీ మా పిల్లలు అంతా కలిపి ఒక కుటుంబం. ఓకే. అది కాకుండా ఈ మందు ఫార్ములా బత్తిని ఫ్యామిలీ వాళ్ళకే, అంటే బత్తిని కుటుంబంకే చెందిన వాళ్ళకే తెలుసు. ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరిస్తారు, ఆడవాళ్ళు. అయితే అమర్నాథ్ గారు ఇది చెప్పండి, ఏదైనా ఒక పదార్థాన్ని కానీ ఒక మందుని కానీ మనం వరకు తీసుకుంటే ఓకే, ప్రజల్లోకి తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి నమ్మకాన్ని కలిగించారు? నమ్మకము ఉంటేనే రమ్మని మేము చెప్తాము. ఒకటి ఏంటంటే ఒకరికి మంచి అవుతానే ఇంకొకరికి చెప్తాం. వాళ్ళకి మంచి అయినాక వాళ్ళు 2కి చెప్తారు. ఆ 2 పోయి 4 అవుతారు, 4 పోయి 100 మంది అవుతారు. ఇప్పుడు లక్షలలో వస్తున్నారు. అంటే కేవలం ఓన్లీ మౌత్ పబ్లిసిటీతోనే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందిందంటారు? ఒక్క విషయము చెప్పండి. నా క్వశ్చను, మీరు ఇప్పటివరకు బత్తిని ఫ్యామిలీది ఎక్కడన్నా పోస్టర్ చూసారా, ఎక్కడ బ్యానర్ చూసారా, ఎక్కడైనా యాడ్ చూసారా? మేము ఎక్కడ టీవీలో అయినా కానీ ఎక్కడైనా ఒక యాడ్ రాదు. ఒక పోస్టరు, ఒక బ్యానరు, ఒక లాలీపాప్ అంటారు, ఇవన్నీ ఏది ఇప్పటికి మాది ఎక్కడ లేదు. ప్రమోషన్ లేదు, మా సొంత తరఫు నుంచి లేదు. ఇంత లక్షల వారికి రావడం కారణం ఒకరికి మంచిగా అయ్యి వాళ్ళు ఇంకొకరికి చెప్పడం వల్లనే అవుతుంది. మన హైదరాబాద్ కంటే ఎక్కువ మనకి నార్త్ సైడ్ వాళ్ళు చాలామంది ఉంటుంది. నార్త్ ఈస్ట్, నార్త్ ఈ బెల్ట్ మొత్తం చాలామంది వచ్చేటిది. ఇంకా వాళ్ళకి మనకంటే ఎక్కువ వాళ్ళకు ఉన్నది నమ్మకం. ఓకే, అది తక్కువైంది. మీరు చూడండి 6th 7th 8th 9th వరకు ట్రైన్లు, నార్త్ నుంచి వచ్చే ట్రైన్లా మీకు ఒక్క టికెట్ కూడా దొరకదు, అంత బిజీ. ఇంకా స్పెషల్ ట్రైన్స్, దీని గురించి స్పెషల్ ట్రైన్స్ కూడా వస్తాయి కేవలం మన చేప ప్రసాదం కోసం. అంత పాపులారిటీ వచ్చింది. ఇంకా ఎక్కడ అడ్వర్టైజ్ లేకుండా ఓన్లీ మౌత్ టు మౌత్. ఇది ఇంకా మేము ఎక్కడ ఏం చేయకుండానేది. ఇది మృగశిర కార్తీ రోజే పెట్టుకోవటానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందంటారా? ఇది ఏదైతే ఋషి గారు దీని గురించి చెప్పారో దీని సీక్రెటే మెయిన్. డేటు, ప్రసాదము, పథ్యము, ఈ 3 కలయిక, ఈ 3 దాంతో ఇది మందు ఎఫెక్ట్ వస్తుంది, దానికి పనిచేస్తుంది. అది మృగశిర కార్తీ రోజు. ఆ కార్తీ అయినాక ఇంకా 3 కార్తీలు వస్తున్నాయి. మేము 45 రోజులు దీనికి ఉత్తగానే ఇది మందు వేసుకొని అయిపోయింది అనుకుంటే కూడా కాదు. దీనికి 45 రోజులు పథ్యం ఉంటుంది. ఆ పథ్యం ఎట్టి పరిస్థితి ఆ పథ్యం కూడా ఫాలో కావాలి.
అప్పుడే దీన్ని రిజల్ట్ అనేటిది వస్తుంది. ఓకే. ఇది ఒక సంవత్సరం. ఇప్పుడు మేడం ఒకటి చెప్తాను, నా బాడీ మెటబాలిజం వేరే, మీ బాడీ మెటబాలిజం వేరే. అవును. అంటే ఇప్పుడు నాకు తలనొచ్చింది, ఏదో క్రోసిన్ వేసుకున్నా, నాకు తగ్గిపోతుంది, కానీ మీకు తగ్గదు. మళ్ళీ వేరే స్పెసిఫిక్ ఏదైనా మెడిసిన్ వేసుకుంటేనే మీకు తలనొప్పి తగ్గుతుంది. అంటే నా బాడీ రియాక్ట్ ఒక తీరు చేస్తుంది, ఒక రకంగా చేస్తుంది, మీ బాడీ వేరే రకంగా పనిచేస్తుంది. ఏదో ఇది ఏ చేసుకున్నా అంటే అయిపోదు. ఓకే. ఒకరికి ఫస్ట్ ఇయర్లోనే 70% తక్కువ అవుతుంది, ఒకరికి 10% తక్కువ అవుతుంది, ఒకరికి 30% తక్కువ అవుతుంది. అట్లా అందుకొంచి దీన్ని మొత్తం కోర్స్ ఉంటుంది, 4 నుంచి 5 ఇయర్స్ కోర్సు, అది కంప్లీట్ చేయాలి. ఏం ప్రతి ఒక్కరు తక్కువ కూడా 4 నుంచి 5 సంవత్సరాలు వేసుకోవాలి. ఓకే. అది ఒక్క సంవత్సరం వేసుకొని దాంట్లోనే మీరు జడ్జిమెంట్ చెప్పవద్దు. అంటే ఇది నాకు ఇది పని చేస్తలేదని చెప్పొద్దు, నాకు 70% 80% తక్కువైనా మంచిగా అయినా కానీ నాకు అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ వేసుకోకుండా సరిపోతుందని ఆగిపోదు. ఇది మినిమం కోర్స్, ఇది ఓకే. 4 to 5 ఇయర్స్. అయితే విమర్శకుల నుంచి మనం వింటున్న ఒక మాట, ఇప్పుడు మీరు అన్నట్లుగానే మీ బాడీ మెటబాలిజం వేరు, నా బాడీ మెటబాలిజం వేరు. మరి ఒకే ప్రసాదాన్ని ఒక 4 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ తీసుకోవటంలో ఎలా తగ్గుతుందంటారు? దీనికి మీ సమాధానం? ఇది అన్ని మెటబాలిజంకి వస్తుంది, కానీ రియాక్ట్ కానికి టైం పడుతుంది, అదొక్కటే చెప్తున్నాను. వేరే అన్నిటికీ ఒకటి మేడం మీకు చెప్తాను. ఏ ఫర్ ఆస్తమా, బి ఫర్ బ్లడ్ ప్రెషర్, డి ఫర్ డయాబెటీస్, సి ఫర్ క్యాన్సర్. సైన్స్లో ఇప్పటికి దీనికి మందు కంప్లీట్ క్యూర్కి ఎక్కడ ఇప్పటికి ప్రూవ్ కాలేదు. ఎక్కడ మందు పర్మనెంట్ క్యూర్, మీకు ఏదో రిలీఫ్ కోసానికి మందు ఉంది, కానీ పర్మనెంట్ క్యూర్కి మందు లేదు. ఓకే. ABCD ఈ 4 అర్థాలు ఉన్న, అంటే ఆస్తమా, బి ఫర్ బ్లడ్ ప్రెషర్, సి ఫర్ డయాబెటీస్, సి ఫర్ క్యాన్సర్. దీనికి పర్మనెంట్ క్యూర్ ఏ ఇంగ్లీష్ మెడిసిన్ లేదు, ఏ మెడిసిన్లో లేదు. ఇది ఒక్కటి మాకు గురువు గారు ఇచ్చారు, ఈ ఆస్తమా ఇది పని చేస్తుందని. మేము కాదు, పబ్లికే చెప్తున్నారు. మేమేం మా ఇంట్లోకి వెళ్ళి ఎవరు డాక్టర్స్ లేరు, ఎవరు సైంటిస్టులు లేరు. మాకు పూర్వీకులు, మా తాతగారు, మా గురువు గారు ఇచ్చింది, దీన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అది మేము ఇచ్చేటిది ఒకటే రోజు, సంవత్సరం మొత్తంలో ఒకటే రోజు. ఓకే. దీంతో మాకేం బెనిఫిట్ లేదు, అంటే మేము ₹1 ఛార్జ్ చేయం. పబ్లిక్ వచ్చిన వాళ్ళకి మంచిగా కావాలని చూస్తాం, కానీ వాళ్ళు వచ్చినా కానీ మాతో బెనిఫిటే తీసుకుంటారు, కానీ లాస్ అనేది. ఇది ఎలా సాధ్యమవుతుంది అమర్నాథ్ గారు? ఇన్ని లక్షల్లో, అంటే మొదట 10ల్లో, తర్వాత 100ల్లో, 1000ల్లో, ఇప్పుడు లక్షల్లో మందిస్తున్నారు, అది కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? దీని వెనకాల బతిన కుటుంబం యొక్క శ్రమ కావచ్చు, లేకపోతే సేవా తత్పరత కావచ్చు. అసలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మీరు ఇంత లక్షల మందికి ఉచితంగా ప్రసాదాన్ని? ఇది మాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాం. మేము పబ్లిక్కి సేవ చేయాలని మాకు చాలా ఆశ. వచ్చిన పబ్లిక్కి మాకు వాళ్ళు దీవెనార్తులు ఇస్తారు, మా కుటుంబంకి దీవెనార్తులు ఇస్తారు. మేము అది కూడా మాకు మంచిగా జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మేము ఎంత కష్టమైనా సరే మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని, ఎందుకంటే మా ముత్తాతల నుంచి వస్తుంది అది. దాని మంచి పేరుతోటి, మంచి స్వార్థంతో మేము ముందుకు తీసుకెళ్ళాలి. ఎటువంటి స్వార్థం లేకుండా ముందుకు తీసుకెళ్ళాలని చూస్తున్నాం. చేప మందు కాస్త చేప ప్రసాదం ఎలా అయిందండి? ఇది ఒకసారి మాకు కోర్టుల కేసు ఉండుండే, కొంతమంది మా దాని మీద వాళ్ళకి అభ్యంతరం అంటే ఉండుండే, వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అయితే కోర్టు నుంచి మా ప్రసాదము ల్యాబ్ టెస్ట్ కూడా వెళ్ళింది. ఓకే. ల్యాబ్ టెస్ట్ చేశారు. దాంట్లో వాళ్ళకి ఏం దొరకలేదు, స్టెరాయిడ్స్ ఏం దొరకలేదు, హెవీ మెటల్స్ ఏం దొరకలేదు. దీంట్లో అంతా ఆయుర్వేదిక్కి సంబంధించినవే ఉన్నాయి. వాళ్ళకి ఏం దొరకలే. దాని గురించి అప్పటి నుంచి ఇది సైన్స్ కాకుండా ఇది మేము ప్రసాదం అని అప్పటి నుంచి మేము డిసైడ్ అయ్యి ఇది ప్రసాదం లేదు. అంటే ఇది బత్తిన కుటుంబం పెట్టుకున్న పేరు? అవునండి, చేప ప్రసాదం. అవునండి. అంటే చేప వైద్యుల పరంగా మనం విన్నది ఏంటంటే, చేపను వేయటం ఓకే, చేపతో పాటు మీరు ఏదైతే మందు కలుపుతున్నారో ఆ మందులో అసలు ఏముంది, ఆ ఫార్ములా ఏంటి అంటే మీరు చెప్పగలుగుతారా ఓపెన్గా? మేము ఇది చెప్పడం ఏం లేదు, ఇంతకుముందు ల్యాబ్ టెస్ట్ కూడా పోయినది, వాళ్ళకి అన్నీ తెలుసు, ఇంకా మేము చెప్పడం ఎందుకు? అదే ఇది ఎంత సీక్రెట్ ఉంచుకుంటేనే అంత మంచిగా. ఎందుకంటే ఇది మేము ఇది ఎందుకు ఇంత ఖచ్చితంగా చేస్తున్నామంటే, దీంట్లో
పేదవాడి కంటే పేదవాడు, అంటే వాడికి హాస్పిటల్లో పోయి ఖర్చు పెట్టుకొని మందులు కొనేంత డబ్బులు కూడా లేనివాడైనా సరే అక్కడైనా కరోడ్పతి, ఎంత కరోడ్పతి అయినా వాళ్ళైనా వస్తారు మా దగ్గర, ఎంత బీదవాడైనా వస్తాడు, అది ఉచితంగా. ఇది అందరికీ అందాలనే మేము దీనికి సీక్రెట్ ఎవరికి చెప్పము, మా సొంతంగా మేమే చేయాలని మేము చేస్తున్నాం. మా కుటుంబ ఇంకొకటి ఈవెన్ మా దగ్గర ఒకసారి మా తాతగారికి డబ్బు లేకుండా ఉండే, అంటే ఇది అంతా తయారు చేయడానికి ఖర్చు పెట్టి సామాన్ ఇవన్నీ చెట్లవి మూలికలు అవన్నీ తీసుకోనికి డబ్బు లేకపోతే ఆయన ఇల్లు అమ్ముకొని కూడా దాన్ని అంటే ఆ డబ్బులు సమకూర్చుకొని ఈ మందు ఒక సంవత్సరం అట్లా కూడా జరిగింది. అంటే డబ్బులు లేకపోతే కూడా ఎవరిని పోయి మందు లేదు ఎవరన్నా సాయం చేయండి అని కూడా మేము ఎవరి దగ్గర మందు కోసం అయితే ఇప్పుడు మందు అయినా ఏదైనా మేము చేయి సాపలేదు ఎవరు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు, ఎప్పుడు ఇబ్బంది పడలేదు. సుమారుగా 1,00,000 మందికి ఈ ప్రసాదం అందించాలంటే సుమారుగా ఎంత ఖర్చు అవుతుందంటారు? మాకు టోటల్లీ ఒక 10-15 లక్షల వరకు మేము సమకూర్చుకుంటాం ప్రతి సంవత్సరం. దీనికోసం పక్కన పెడుతున్నారు. అంటే ఒకసారి వచ్చిన వారే వస్తున్నారా, ప్రతి సంవత్సరం కొత్త వారు కూడా వస్తున్నారని అనుకోవాలంటారా? నేను అదే మాట ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పాను. ఈసారి మేము కాల్స్ ప్రతి సంవత్సరం మాకు కాల్స్ వస్తాయి. ఓకే, డేట్ కోసంకి టైం, అంటే ప్రతి సంవత్సరం డేట్ 7th అన్న రావచ్చు, 8th అన్న రావచ్చు, 9th అన్న రావచ్చు. ఓకే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూడా మన పంచాంగాన్ని ఫాలో అయ్యి మనం చెప్పిన రోజుకే వస్తున్నారు, అంతే కదా? అవునండి. అయితే ఆ డేట్ కోసానికి ఇప్పుడు వేరే వాళ్ళు టికెట్ చేయించుకోవాలి రావడానికి, డేట్ పర్టికులర్. ఇంకొకటి మేము 24 గంటలు ఇస్తాం, అంటే 365 డేస్లో ఒకటే రోజు, అంటే 24 hours ఇస్తాం. అంటే అది 7th రావచ్చు, 8th రావచ్చు, 9th రావచ్చు. ఓకే, అయితే ఆ డేట్ కోసానికి వాళ్ళు టికెట్ బుక్ చేసుకోవాలని మాకు కాల్స్ చేస్తారు, ఏ డేటు ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తున్నారని చేస్తారు. వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ మాది ఇదే, ఏంటి ఇది ఫస్ట్ టైం తీసుకున్నారా, సెకండ్ టైమా మీరు వచ్చేటిది? ఎందుకంటే మేము 4 to 5 years వేసుకోమంటాం కదా, దాంట్లో మీరు ఫస్ట్ టైం వస్తున్నారా సెకండ్ టైం వస్తున్నారా మేము అది కనుక్కుంటాం. అయితే ఈసారి కాల్స్ ఎక్కువ మటుకి ఫస్ట్ టైం వస్తున్నారా అని చెప్తున్నాం. అయితే మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ముందు కంటే. ఈ ప్రసాదాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ఎలాంటి వారు వస్తారండి? అంటే ఆస్తమా పేషెంట్లు కాకుండా ఇంకా మిగతా ఇష్యూస్ ఉన్న వారు ఎవరైనా వస్తారా? మెయిన్ కాజ్ అస్తమా, సెకండ్ కఫ్ దగ్గు, ఇంకొకటి స్నీజింగ్ ప్రాబ్లం. ఓకే, కొంతమందికి చల్లనీళ్ళు తాగానే లేక ఐస్ క్రీమ్ తింటే సర్దులు అవుతుంది, అంటే తుమ్ములు వస్తాయి, లేకపోతే సర్ది అవుతుంది. అది ఎక్కువ కాన్స్టెంట్గా అయ్యేటోళ్ళకి ఇది తీసుకుంటే కొద్దిగా రిలీఫ్ దొరుకుతుంది. ఓకే, ఏ వయసు నుంచి ఏ వయసు వారు తీసుకోవచ్చు అంటారు ఈ ప్రసాదాన్ని? దీనికి ఏజ్ లిమిట్ అని ఏం లేదండి. దీనికి 4 నెలల 6 నెలల పిల్లవాళ్ళకి నుంచి ఏజ్ లిమిట్ ఏం లేదు. దీంట్లో ఒక్కటే ఏంటంటే గర్భిణీలు వాళ్ళు ఒక్కటి తీసుకోవద్దు. ఓకే ఓకే, అంటే ఎవరైనా కన్సీవ్ ఉంటే వాళ్ళు ఆ టైం తీసుకోవద్దు, అలాది నెక్స్ట్ ఇయర్ తీసుకోవచ్చు, అంటే డెలివరీ అయిపోయినాక తీసుకోవచ్చు. తర్వాత చేప అనేసరికి మన కల్చర్లో మనం దాన్ని ఒక నాన్ వెజ్గా ట్రీట్ చేస్తాం. మరి వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి? అలాంటి వారు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. ఒక్క విషయం నేను దీంట్లో మంచి క్వశ్చన్ నాకు చెప్పింది. దీంట్లో క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ కొన్ని టానిక్స్ రాస్తారు, కొన్ని మందులు రాస్తారు, దాంట్లో ప్యూర్ వెజిటేరియన్స్ జైన్స్ ఉంటారు కదా, ఇట్లా బట్ట వాళ్ళు పెట్టుకుంటారు. ఆ జైన్స్ అయితే ఇంకా చాలా పర్టికులర్ ఫాలో అవుతారు. డాక్టర్ మందులు రాస్తారు, దాంట్లో ఎన్నో యానిమల్ ఫ్యాట్స్ ఉంటాయి, ఫిష్ ఆయిల్స్ ఉంటాయి, ఇవి అన్నితోటి ఉంటుంది. అది తీసుకుంటున్నారు. ఇది కూడా మందు అనుకొని, అంటే ఒక మీ హెల్త్కి మంచి జరుగుతుందని చెప్పి అది చేప ఏది కోసి వండుకొని ఫ్రై చేసి తింటలేరు. చేప మీ పండ్లకు కూడా తలగదు, మీ డైరెక్ట్ మీ నోట్లకే కడుపులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు చేప వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వచ్చింది ఏమున్నది ఇక్కడ? మీరు వండి కట్ చేసి వండి చంపి తింటలేరు, అది బతికిన చేపనే మింగుతున్నారు. అది మీ హెల్త్కి మంచిగా అవుతుంది. దీనికి నాన్ వెజ్ అని ఎందుకు? మీ హెల్త్ కోసంకి ఆలోచించారు అంతే. దాని తర్వాత మీ ఓన్ డిసిషన్, ఎవరు ఎట్లా తీసుకున్నా దాన్ని తీసుకో. అది కాకుండా కూడా మేము బెల్లం ఇస్తాము వెజిటేరియన్స్కి. ఆ బెల్లములా ఇస్తే
ఇది అయితే చేపతోటి ఎంత అయితే ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు 4 to 5 years అంటున్నాం, అది ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు, దానికి గ్యారంటీ ఇన్ని రోజులు అని చెప్పలేము, కానీ ఇంకెక్కువ రోజులు పడుతుంది. అంటే ఎందుకు దాన్ని తీసుకురావటం జరిగింది? ఇలా ఇబ్బంది పడుతున్న వారి కోసమా? ఇబ్బంది పడుతున్న వారికి ఇక కాదు అంటే దాంట్లో బెల్లంలో తీసుకోవచ్చు. ఓకే. అది కానీ దానికి టైం చాలా స్లో అవుతుంది. ఈ చేపతోటి కూడా దాంతో సైంటిఫిక్ అంటే మా ఫాదర్ మాకు చెప్పింది, చేప మింగినప్పుడు దాని వింగ్స్ దాని టేల్ తోటి లోపట ఈసోఫిగస్ ఉంటుంది కదా, లంగ్స్లో ఏదైతే జామ్ అవుతుందో అదంతా క్లీన్ చేసుకుంటా వెళ్తుంది అని, దాని గురించి చేప చాలా ఎఫెక్టివ్ అని మా నాన్నగారు నాకు చెప్పారు. అది నేను ఓకే, అది మీరు ఫాలో అవుతున్నారు. సో చేపని అట్లాగే డైరెక్ట్ గా మింగటం వల్ల అది కూడా బతికి ఉన్న చేపనే, మళ్ళీ చనిపోతే ఆ చేపని వేయం, బతికున్న చేపనే కావాలన్నమాట. ఆ చేపతోటే వేసాం. అది కూడా పర్టికులర్ ఫిష్, అంటే చేప కూడా మరల్ ఫిష్, మరల్ అదే ఫిష్. అది సీ వాటర్లో కాదు, రివర్ వాటర్లో ఎక్కువ అది చేస్తారు, అంటే ఉప్పు నీళ్ళల్లో కాదు, మంచి నీళ్ళు అయితే రివర్ వాటర్ ఉంటుందో. మీరు అది ఎక్కడి నుంచి తెప్పిస్తారంటే మీకు ఎక్కడి నుంచి రా మెటీరియల్ వస్తుంది, అదేమన్నా చెప్పగలుగుతారా? ఇది ఓపెన్ సీక్రెట్ అండి, దీంట్లో ఏం దాచిపెట్టేది ఏం లేదు. ఇది ఇంతకుముందు మా ముత్తాతల టైంలో నుంచేమో అక్కడ చేప వృత్తి వాళ్ళు ఎవరంటే బెస్ట్ వాళ్ళు. అవును, ఆ బెస్ట్ వాళ్ళు అప్పుడు మా తాత టైంలో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ అప్పుడు అమ్ముకుంటుండే. ఓకే. వాళ్ళు వచ్చి ఇంటి బయట నుండి వచ్చిన వాళ్ళకి చేప అమ్ముకుంటుండే. అప్పుడు ఇది అంతా నడిచింది. ఎప్పుడైతే మేము మేము ఇది ముందు దూద్ బౌలీలు ఇంటి వద్దనే ఇస్తుండే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండుండేను, అప్పుడు ఓల్డ్ సిటీలో ఇదే టైంలో హిందూ ముస్లిం రైట్స్ అవుతుండే. ఆ టైంలో చాలామంది ప్రజలు వచ్చేవాళ్ళు అన్ని స్టేట్ల నుంచి వస్తారు, ఒకటే ప్రాంతం నుంచి, మన హైదరాబాద్ నుంచే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. అది మీకు తెలుసు, హోల్ సిటీలో అన్ని చిన్న చిన్న లేన్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఎక్కడ పోయినరు, ఈ గల్లీలోకి వెళ్ళిపోతే ఇంకొక గల్లీకి పోతే ఎక్కడ వెళ్ళినామో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చినారు. హిందూ ముస్లిం రైట్స్ అయినప్పుడు అంతా బయటి వాళ్ళే వస్తారు, ఎక్కువ బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు ఎక్కువ. వాళ్ళకి ఏమన్నా హిందూ ముస్లింది సడన్గా ఏమన్నా అయ్యిందంటే వాళ్ళు ఎక్కడ పోతారు, వాళ్ళకి స్టాంపెడ్ ఇట్లా అయ్యి ఏమన్నా అయితే గొడవలు అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు మా ఫాదర్ ఎంత ఒప్పుకోలేదు దూద్ బౌల్ నుంచి ఇక్కడ రానికి, బయటికి రానికి. అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీరు ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారు, అదే మీకోసం మీ దగ్గరకు వచ్చిన ప్రాణం పోతే మంచిగా ఉంటుందా అని మా నాన్నగారిని అడిగితే, అప్పుడు సరే అక్కడి నుంచి వచ్చి ఫస్ట్ నిజాం గ్రౌండ్స్లో ఇచ్చాం ఫస్ట్ ఇయర్. ఓకే. అది నిజాం గ్రౌండ్ ఓపెన్ గ్రౌండ్. ఈ ఆస్తమా పేషెంట్స్కి మెయిన్ దుమ్ము అది పడది. అది ఓపెన్ గ్రౌండ్లో మట్టి నడుస్తుంటే మట్టి ఎగిరి లైన్లో ఉన్నప్పుడు అదంతా అది ఇబ్బంది అయింది లాస్ట్ అప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు. అయితే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దానికంటే ఇంకా బెటర్ ఏది అని చెప్పి ఆలోచించి సర్వే చేస్తే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఫైనల్ అయింది. ఎందుకంటే దాంట్లో కొన్ని షెడ్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, వచ్చిన వారు పడుకుంటారు. ఎందుకంటే అంటే చాలా బీద వాళ్ళు కూడా ఉంటారు, హోటల్స్లలో ఖర్చు పెట్టలేరు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వచ్చి ఒక 2-3 రోజుల ముందు నుంచి అక్కడ వచ్చి చెట్ల కింద ఆ షెడ్ల కింద పడుకుంటారు వచ్చి. అందుకొంచే క్రౌడ్ మీరు వెళ్ళండి చూస్తే కూడా మీకు ఎప్పుడు ఒక 3 రోజుల మొదల నుంచే ఎగ్జిబిషన్ గ్రౌండ్ సగం నిండిపోతుంది. వచ్చి ఆడనే పడుకొని, అంటే డబ్బులు లేని వాళ్ళు హోటల్లో ఖర్చు పెట్టే వాళ్ళు అక్కడ. మళ్ళీ అది కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్, ఫ్రీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు స్టాల్ పెడతారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఫుడ్డు, వాటరు, కొద్దిగా ఉండడానికి ఏమైనా అది హెల్ప్ చేస్తున్నారు. అది ఒక 3 days నుంచి ముందు నుంచే ఇట్లా బద్రి విశాల్ శరత్ పిత్తి ట్రస్ట్ ఉన్నది ఒకటి, అదొకటి, అగ్రవాల్ సమాజ్ ఉన్నది, పంజాబీ సేవా సమితి ఉన్నది. వీళ్ళందరూ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. మరి గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉందండి? గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది మనకి. ప్రభుత్వాలు ఇదే
ఆడ బ్యూటీ ఏంది అంటే ప్రభుత్వాలు మారిన, ఎందుకంటే ఇది ప్రజల గురించి చేస్తున్నారు. ఇది బత్తిని ఫ్యామిలీకి కాదు, అంటే వాళ్ళ ఇంటిది ఏదో కార్యక్రమం అవుతుంది దాని గురించి కాదు. దేశ విదేశాల నుంచి వచ్చే పబ్లిక్ కోసానికి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ కూడా ఇది ఒక మన స్టేట్కి గౌరవం. ఇప్పుడు చార్మినార్ హైదరాబాద్కి ఎంత ఫేమస్, బత్తిని ఫ్యామిలీ మృగశిర కార్తీ కూడా అంత ఫేమస్. అది తెలంగాణ గవర్నమెంట్కి ఒక ఈవెంట్ లాంటిది. ఓకే. అయితే దానికి ఏ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, ప్రతి గవర్నమెంట్ దీనికి ప్రజల కోసానికి ముందుకొచ్చి దీనికి సహకరిస్తారండి. ఓకే. ఈ ప్రసాదాన్ని వేసేటప్పుడు ఒకరి నోట్లో వేసిన తర్వాత ఇంకొకరి నోట్లో వేయాలి. ఇలా ఎవరికి వాళ్ళకి వేసుకుంటూ పోవాలి కదా. వీళ్ళకున్న ఇష్యూస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకొకరికి రావచ్చు అనే ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా మీరు? అంటే ముఖ్యంగా కోవిడ్ టైంలో. ఇంకొకటి, మేము 179 years నుంచి ఇస్తున్నాం కదండి. మా మొత్తం అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీ ఆ కోవిడ్ 2 years మేము 2 years మేము ఆపేసినాం, చేయలేదు. ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ ఒకటి అయ్యింది, ప్లస్ ఒక్క స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి రావడం కూడా మంచిది కాదని మేము వాలంటరీ మా సొంతంగానే మేము 2 years ఇవ్వలేదు. అంటే ఎవరు ఫోర్స్ చేయలేదు, ఎవరు ఫోర్స్ అయితే మాకు చేయలేదు, అంటే ఇట్లా చేయొద్దు అని ఆపేయాలని. మా సొంతంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మాట్లాడుకొని మేమే ఆపేసినాం అనమాట కోవిడ్ అప్పుడు. ఇంకొకటి, మీరు అన్న క్వశ్చన్కి, ఇప్పుడు ఒకరికి వేసి ఇంకొకరికి వేసేటప్పుడు ఈ చేప ఎప్పుడైనా నీళ్ళల్లో ఉంటుంది, బతికిన చేప కదా, ఈ నీళ్ళల్లోనే ఉంటుంది. అయితే ఆ చేప తీసుకురానికి ప్యాకెట్ల వాటర్లో పోసి చేప దాంట్లో వేసి ఆ వాటర్ తోటి తీసుకొస్తారు. ప్లస్ మేము పక్కకి శానిటైజర్స్ అవి కూడా వాడుతుంటాము. మధ్యలో చేప తీసుకొని వస్తాడు, అది కవర్లో వాటర్ తోటే ఉంటుంది. ఆ వాటర్ తోటి ఫస్ట్ మేము చేయి కడుక్కొని చేప తీసుకొని అతనికి వేసి మళ్ళీ వేరే అతను వస్తాడు కదా, ఆయన కూడా చేప వాటర్లోనే తీసుకొస్తాడు. అది కాకుండా కూడా మేము సపరేట్గా మాకు వాటర్ ఉంటుంది, దాంతో చేయి కడుక్కుంటాం, శానిటైజర్స్ ఉంటాయి, అవన్నీ మా ప్రికాషన్స్ మేము తీసుకుంటాం. ఈ మందు ముందుగా ఎన్ని రోజుల ముందు ప్రిపేర్ చేస్తారండి? చెట్లవి మూలికలు ఒకటే దగ్గర దొరికాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి దొరుకుతుంది. అయితే మేము ఒక 3-4 నెలల ముందు నుంచే, అంటే మేము హరిద్వార్ కూడా వెళ్తాము, హరిద్వార్, ఋషికేశ్, నార్త్ సైడ్, అక్కడి నుంచి కొన్ని శ్రీశైలము, కొన్ని అక్కడ ఇట్లా అన్ని కొన్ని ఎక్కడెక్కడైతే దొరుకుతాయో ఆ మూలికలు అంటే కలెక్ట్ చేసుకొని మేము అన్నీ రెడీ అయిపోయి, ఇది చేప ప్రసాదం ఇప్పుడు 8వ తారీఖు వస్తుంది ఈ సంవత్సరం 2025లో. అయితే 8వ తారీఖు వస్తే మేము 7వ తారీఖుకి మా ఇంట్లో సత్యనారాయణ కథ వ్రతం చేసుకొని అన్ని మూలికలు అన్ని పెట్టి పూజ చేసి, అది అయిపోయినాక ఆ రోజు నుంచి మేము ప్రిపరేషన్ అంటే కలపడం తయారు చేసుకోవడం 3-4 నెలల ముందు నుంచి అవుతుంది. అన్నీ మొత్తం మిశ్రమాన్ని చేయడానికి ఆ రోజు ముందు రోజు పూజ చేసి దాని తర్వాత స్టార్ట్ చేస్తాం. అంటే అమర్నాథ్ గారు దీనికి సంబంధించి అంటే ముందు రోజు ఒక వ్రతం చేస్తామంటారు కదా, ఇవి కాకుండా ఇంకేమైనా ప్రత్యేకమైన నియమాలు నిష్టలు ఫాలో అవుతారా మీరు, మీ కుటుంబ సభ్యులు? ఫాలో అవుతాము. ఇది ఇంకొకటి, మా ఇంట్లో ఒక బావి ఉన్నది. ఈ మిశ్రమం తయారు చేసేటప్పుడు వాటర్ వాడతారు కదా, ఆ వాటర్కు ఆ బావికి లింక్ కూడా ఉన్నది. ఎట్లా అంటే మాకు ఈ ఫార్ములా అయితే ఎప్పుడైతే చెప్పారో ఆ సాధు గారు ఆ బావికి పూజ చేశారు ఆ రోజుల్లో. అప్పుడు చేసినప్పటి నుంచి ఇప్పటికి ఎంత ఎండాకాలం వచ్చినా కానీ ఇప్పటికి ఆ బావి ఎప్పుడు ఎండిపోలేదు, గ్రౌండ్ వాటర్ ఎప్పుడు తగ్గలేదు, అది ఇప్పటికీ అలాగే ఉన్నది ఆ బావి నీళ్ళే వాడతాము దీని గురించి. అంటే ఈ ప్రసాదానికి వాడతారా, రెగ్యులర్ మీ యూసేజ్ కూడా అవే నీళ్ళు వాడుకుంటారా? రెగ్యులర్ యూసేజ్ కూడా వాడతాము, మళ్ళీ ప్లస్ ఈ మిశ్రమం చేయడానికి వాటర్ అయితే వాడేటిది ఉంటుందో అది ఆ బావి నీళ్ళతోటే వాడతాం. అది ఆ నీళ్ళను ఉపయోగించి దాన్ని కలుపుతారు. ముందు రోజు మాత్రం వ్రతం చేస్తారు. ఓకే, ఈ విధంగా ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. తర్వాత మీరు ఇచ్చేటప్పుడు గ్రౌండ్ లో ఓన్లీ ప్రసాదం మాత్రమే మీరు ఉచితంగా ఇస్తారు. అవునండి. కానీ చేపని కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి నుంచి ఇదే ప్రసాదం చేసి అదైతే ఫ్రీ, కానీ చేప ప్రజలే తెచ్చుకోవాలి.
వచ్చే ప్రజలే తెచ్చుకోవాలి. అది ఎవరైతే ఎలా సాధ్యమవుతుంది మరి? ఇంతకు ముందు అదే చెప్పాను కదా, ఈ బెస్స వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవారు. అక్కడ అమ్మేవాళ్ళు, ఆ ఇంటి ముందు పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు. అంటే మన దగ్గరకు వచ్చేవాళ్ళు, అక్కడ బయట మా ఇంటి ముందు తీసుకొని వచ్చేవాళ్ళు. అట్లా రాను రాను ఏమైపోయిందంటే ఇది వచ్చిన ప్రజలు కూడా ఎక్కువ అవుతా ఉన్నారు, వాళ్ళ ఆశ కూడా ఎక్కువ, చేపలు అమ్ముకున్న వాళ్ళ ఆశ కూడా పెరుగుతూ ఉన్నది. అయితే మధ్యలో ఒకసారి ఎట్లా అయిపోయిందంటే ఒక 2-3 ఇయర్స్ మధ్యలో ఎట్లా అయిపోయిందంటే బ్లాక్ చేయడం స్టార్ట్ చేశారు. అది ఎట్లా అంటే 5 రూపాయలు 10 రూపాయలు అట్లా ఉంటుండే, అది మెల్లమెల్లగా 20 రూపాయలు అయ్యింది. అట్లా మెల్లమెల్లగా ఇంకా ఆశాలకు పెరుగుతూనే ఉన్నది. ఆ పెరిగి అట్లా అయ్యి ఒకసారి అయితే ఎంత బ్లాక్ చేశారంటే 500 ఒక్క చేప పిల్ల, ఇంతే 3 ఇంచెస్ చేప పిల్ల 500. అయితే అప్పుడు దుబాయ్ నుంచి కొంతమంది షేక్స్ వచ్చారు, అప్పుడు చాలా షార్టేజ్ చేసేసిండ్రు. 5,000కు ఒక చేప కూడా అమ్మిన, ఒక పిల్ల చేప పిల్ల 3 ఇంచెస్ పిల్ల. అయితే ఇది ఇట్లా అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పి మేమేమో ప్రజలకు మంచి కావాలని చూస్తున్నాము, వాళ్ళేమో బయట కూర్చొని బిజినెస్ చేసుకుంటున్నారు. అయితే ఇది ఇట్లా కాదని చెప్పి గవర్నమెంట్ నుంచి మాట్లాడి ఫిషరీస్ డిపార్ట్మెంట్కే దీన్ని ఇచ్చేసినాము. అంటే వాళ్ళు చేసుకుంటున్నారు, అది ఫిక్స్డ్ ప్రైస్ చేసిండ్రు. ఓకే, అంటే లిమిట్ ఎవరైనా అంటే అందరికి అందుబాటులో ఉండాలి ఆ రేటు. 30-40 రూపీస్ ఏమో చేస్తున్నాం. మేము ఈసారి గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్కి చాలా ఖర్చు వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు బ్యారగేటింగ్ అయినా కానీ టెంట్లు వేస్తారు, వచ్చిన పబ్లిక్కి టెంట్స్ వేస్తారు, మళ్ళీ వేరే అన్నీ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఖర్చు అవుతుంది. మాకు ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, గ్రౌండ్ ఫ్రీగా ఇస్తారు ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. వీళ్ళందరి సహకారం నుంచే ముందుకెళ్తుంది ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ప్రభుత్వము ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ అయినా కానీ జిహెచ్ఎంసి, ఈ అన్ని సంస్థలు కూడా వచ్చిన పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది కాకుండా సాఫీగా వెళ్ళిపోయేటట్టు, వచ్చిన వాళ్ళకి తృప్తిగా వచ్చి వెళ్ళిపోయినామని తృప్తిగా ఉండేటట్టు వీళ్ళు. అయితే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కొంచెం ఖర్చు వస్తుంది, ఏది బ్యారగేటింగ్ చేయడము అంతా. ఆ ఖర్చు ఇంత ఖర్చు వచ్చినప్పుడు మీరు చేపలు కూడా ఫ్రీగా ఇచ్చేస్తే మంచిది కదా. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు చేపలకి ఎంత మాత్రం కాదు, తక్కువ అవుతుంది. ఈ ఖర్చులలో ఏం నథింగ్. అది కూడా ఫ్రీగా ఇస్తే వచ్చిన పబ్లిక్కి, మన గవర్నమెంట్కి పేరు వస్తుంది, మన స్టేట్కి కూడా ఇది పేరు వస్తుంది. చేప కూడా 30-40 రూపాయల కంటే ఏమవుతుంది ఇచ్చేయాలని మా విజ్ఞప్తి పెట్టాము. ఇంకా వాళ్ళు అది మంచిగా కావాలని అనుకుంటున్నాము, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అందుకొచ్చే నేను చెప్పలేకపోతున్నా. కానీ ఈ సంవత్సరం అయితే అది ఫ్రీగా అవుతుంది అని మేము అనుకుంటున్నాం. అప్పుడు వచ్చే వరకు పూర్తిగా ప్రతిదీ ఉచితంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందంటారు. అమర్నాథ్ గారు, ఇప్పుడు ఈ మందు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు పథ్యం కూడా చేయాలని చెప్పారు, అంటే ఎలాంటి పథ్యం చేయాలి? ఇది మందు తీసుకున్నాక దానికి పథ్యం కూడా అలా ఇంపార్టెంట్. ఇది అది ఎంత ఖచ్చితంగా చేయాలంటే, మీకు మంచి రిజల్ట్ రావాలంటే అది ఫాలో కావాల్సిందే. 45 రోజుల్లో పథ్యం ఉంటుంది. మేము చేప మింగినాక ఒకటి కార్తీ మందు అని ఇంటికి ఇస్తాం, ఎక్స్ట్రా మెడిసిన్ ఇస్తాం. అది తీసుకెళ్ళి 6 మాత్రలు చేసుకోవాలి. ఆ 6 మాత్రలు చేసి ఎండలో పెట్టకుండా ఫ్యాన్ కింద గాలికి ఆరబెట్టాలి. ఇంత బటానా అంత సైజు, బటానా అంత సైజు గోళీలు, రౌండ్గా గోళీలు చేసి 6 మాత్రలు చేసుకోవాలి. మేము ఇచ్చిన దాంతో 6 మాత్రలు ఆ క్వాంటిటీ ఇస్తాం అంతే. అవి ఆ సైజు బటానా లెక్క రౌండ్గా గోళీ అది చేసుకొని, ట్యాబ్లెట్స్ చేసుకొని ఒక ప్లేట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఒక 6 రోజులు 10 రోజులు ఆరబెట్టేసాలి. అది మాయిశ్చర్ అంతా వెళ్ళిపోవాలి దాంట్లో, అంటే దాంట్లో తేమ ఉండకుండా అది డ్రై అయిపోయినాక ఒక డబ్బాలో పెట్టుకొని, ఒక ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టొద్దు. ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. మాయిశ్చర్ ఉంటే ఏమవుతుందంటే ఫంగస్ వస్తుంది, బూజు. ఆ బూజు వచ్చినప్పుడు వాడొద్దు అనమాట. ఫంగస్ రాకుండా ఉండడానికే ఇది ఫ్యాన్ కి ఎండలో పెట్టినా కానీ అది ముందే కొన్ని రోజులకి అది ఫంగస్ వస్తుంది. అందుకొంచెం ఎండలో పెట్టొద్దు, ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. అది గాలి కింద ఫ్యాన్ కింద ఆరబెట్టి అది ఫుల్ ఆరినాక ఒక కంటైనర్లో పెట్టుకొని, ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటారు కదా,
ఆ టైట్ కంటైనర్స్లో పెట్టుకొని ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో పెట్టుకుని ప్రతి 15 రోజులకి ఒక కార్తీ వస్తుంది. ఆ కార్తీకి ఒకటి ముందు పొద్దున ఎంటీ స్టమక్ గోరువెచ్చిన నీళ్ళల్లో అది ఎండిపోతుంది కదా, అది ఇట్లా డిప్ ఒక్కసారి ముంచి తీసి ఆ గోరెచ్చ నీళ్ళల్లో ముంచి తీసి మింగేసి గోరవెచ్చ నీళ్ళతోటి తాగేసేయాలి. గోరవెచ్చ నీళ్ళు తాగాలి. తాగి అట్లా పొద్దున ఎంటీ స్టమక్ తోటి పడి గడుపున. రాత్రి ఏమో డిన్నర్ అంటే ఆఫ్టర్ డిన్నర్ పడుకునే ముందు తిన్న తర్వాత పడుకునే దానికి టైం ఉంటుంది కదా, ఒక ½ అవర్. పడుకునే ముందు బిఫోర్ గోయింగ్ టు బెడ్ ముందు మంచం పైకి వెళ్ళే కంటే ముందు రాత్రి ట్యాబ్లెట్ తీసుకోవాలి. సేమ్ విధానం గోరెచ్చ నీళ్ళల్లో ఒక్కసారి ముంచి తీసి అది మింగేసి గోరెచ్చ నీళ్ళు తీసుకోవాలి. అట్లా ప్రతి 15, ఫస్ట్ 15, మళ్ళీ 38th డే, మళ్ళీ 45th డే, అట్లా 45 రోజులు ఈ మేము ఇచ్చిన మందును వాడాలి. ఆ 45 రోజులు మేము ఒక పత్యంకి ఒక ప్యాంప్లెట్ ఇస్తాము. దాంట్లో 45 ఐటమ్స్ ఉంటాయి. అవే నువ్వు ఇప్పుడు మీరు నార్మల్ రైస్ అయితే ఉంటుంది, గోధుమలు అంటే రొట్టెలు చేసుకోవచ్చు, గోధుమలు ఉంటుంది, చక్కెర ఉంటుంది, చింతపండు తీసుకోవద్దు, దానిపై ఆమ్చూర్ అని వస్తుంది, ఆమ్చూర్ తీసుకోవచ్చు. అట్లా అంటే ఈ కొన్ని మా 45 మళ్ళీ మేము చేపలనే వేస్తాం మందు. చేప ప్రసాదం చేపతోటే ఇస్తాం, కానీ చేప తినొద్దు. దాంట్లో ఆ పత్యంలో చేప లేదు, చికెన్ లేదు, అదే గోట్ మీట్ ఉంది, మేకలో కూడా ఆడమేక. ఉందో అదే ఇప్పుడు మీరు రెసిపీ ఉంటుంది, దాంట్లో ఏమేమి ఐటమ్ ఉన్నది అదే వేసుకొని, అంటే నెయ్యి వాడొద్దు, కుసుమ నూనె వాడాలి. అదర్వైజ్ నెయ్యి ఆవు నెయ్యి వాడవచ్చు, వేరే సన్ఫ్లవర్ ఆయిల్ అవి ఏవి తీసుకోవద్దు. దాంట్లోనే ఆ ఐటమ్స్ తోటే మీరు ఎట్లా అర్థమైందో అట్లా. మీకు ఏం అర్థం కాకపోతే కారం అన్నం అయినా తినండి, ఉప్పు కారం అన్నం. లేకపోతే కొన్ని కూరగాయలుని ఆ కూరగాయలు వాడచ్చు. దీంట్లో ఇంకొకటి, ఈ అస్తమా ఉన్న వాళ్ళకి చెమగడ్డ పడది, అది వాళ్ళకి ఎలర్జీ. కానీ మా పథ్యంలో అది తినాలని ఉంటుంది. అలోపతి మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి డాక్టర్ అంటే ఈ పథ్యాన్ని అంతా ఎవరు డిసైడ్ చేస్తుంటారు? అంటే మీకు ముత్తాతల నుంచి వస్తారు? అప్పటి నుంచి వస్తుంది. మాకు ఋషి అయితే చెప్పారో అతనే ఇచ్చిన అదే. మేము దాంట్లో ఏం చేంజెస్ చేయలేదు, ఒక కరెక్షన్ కూడా ఏం చేయలేదు, అదే ఫాలో అవుతున్నాం. మాకు ఫస్ట్ ఇయర్ అయితే ఎలా అయితే ఫాలో చేస్తున్నామో ఈ ఇయర్ కూడా సేమ్ అదే ఫాలో, ఏం చేంజెస్ దాంట్లో ఏం చేయలేదు. ఇది మెడికల్ గా ప్రూవ్ అయిన సబ్జెక్ట్ కాదు, నమ్మకం లేకుండా గాల్లో దీపం లాంటిది. ఇది ఒక నమ్మకంతో ముందుకెళ్ళిపోతుంది. దీన్ని ఎలా కొనసాగిస్తారు అని అడిగే వాళ్ళకి మీ సమాధానం? ఇదిగోండి, మా బత్తిని ఫ్యామిలీ నుంచి ఎవరు డాక్టర్స్ లేరు, ఎవరు సైంటిస్టులు లేరు. మాకు ఇది ముత్తాతల నుంచి వచ్చేటిదే మేము ఫాలో అవుతున్నాం. తగ్గుతుందా తగ్గందా అది వేసుకున్న వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మంచిగా అయినాక 10 మందికి వాళ్ళు చెప్తే వాళ్ళు వస్తున్నారు, అంతే. కానీ మేము మాత్రము ఇది సైన్స్కి రిలేట్ చేస్తలేము, దేనికి రిలేట్ చేస్తలేము. ఇది ఇప్పుడు చిట్కాలు ఉంటాయండి. ఇప్పుడు పాతకాలపు మనుషులు చిట్కాలు ఉంటాయి. ఇప్పుడు సర్ది అయితే ఇట్లా వేడి నీళ్ళు గొంగడేసుకొని ఆవిరి తీసుకోమంటారు. దెబ్బ తగిలితే వెంటనే పసుపు పెడతారు. పసుపు యాంటీబయాటిక్, పసుపు అయితే యాంటీబయాటిక్, అది నేచర్. అంటే మన పసుపు మూలికలు అంటే పాత కాలపు నుంచి వస్తుంది. దెబ్బ తగిలితే పసుపు ఎవరు చెప్పారు? అదొక చిట్కా. దగ్గు లేస్తే ఓమో తింటారు, ఓమో తినమంటారు పెద్ద మనుషులు. ఇది కూడా ఒక చిట్కా. మేము చేసేది కూడా మాకు ఋషులు చెప్పింది మేము ఫాలో అవుతున్నాం, అంతే. అంటే దీన్ని ఒక చిట్కా కింద తీసుకోమంటారా, ఒక మందు కింద తీసుకోవాలంటారా, ఒక ప్రసాదం కింద తీసుకోవాలా? ఇది మీరు ఎలా తీసుకుంటే అలా. మీకు పని చేసిందా పని చేయలేదు, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, మీకు పని చేసిందా? 4 years వేసుకొని చూడండి. మీరు రావడం పోవడం ఖర్చు, అంతే. కానీ మీరు మాకేమి డబ్బులు ఇస్తలేరు. మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీరు చిన్న దాన్ని కూడా టెస్టులు చేయించుకొని రమ్మంటారు. గ్యారంటీ అడుగుతారండి? ఇవాళ రేపు టీవీ కొన్నా కానీ వారంటీ అంటున్నారు, కానీ గ్యారంటీ అని ఎవరు ఎక్కడ అంటలేరు. మేము కూడా ఇది ఏమంటున్నాం, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. మీకు నమ్మకం ఉంటే చేసుకోండి, నమ్మకం లేకపోతే రాకండి. మాకు దీంట్లో ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. వచ్చినా అని ప్రాఫిట్ లేదు, రాకున్నా అని లాస్ లేదు. మేము ఎవరికో ప్రూవ్ చేసుకోవాలి, ఏదో సాధించాలని మేము అంటలేము. మా ఇంటెన్షన్ చాలా మటుకి చెప్పాలంటే, పేదవాళ్ళు, వాళ్ళు హాస్పిటల్లో ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు చూడు,
వాళ్ళకి తక్కువ అయిందంటే మా మనసుకి తృప్తి అనిపిస్తున్నాను. ఎవ్వరికి మాకు ప్రూవ్ చేయాలని లేదు, ఎవ్వరికి మేము ఆన్సర్ చేయాలని లేదు. వచ్చిన పబ్లిక్ ఉత్తగానే రాదు. ఇప్పుడు మోసం చేస్తే ఒక్కసారి చేస్తారు, 2 సార్లు చేస్తారండి. 170 ఏళ్ళ నుంచి మోసం చేయవచ్చా అండి? చేస్తారు. అది ఉంటా నమ్మకంతో కదా పబ్లిక్ వస్తుండ్రు. మేము మోసం చేస్తలేము ఎక్కడ. ఒక్కసారి చేయవచ్చు, 2 సార్లు చేయవచ్చు, 3ఓసారి అయితే చెల్లరే పోయి అది వేస్ట్ అని చాలా బోత్ దేఖ్లియా ఇటువంటి బోత్ దేఖ్లియా అని చాలామంది ముందే వాళ్ళే ఇవాళ పబ్లికే అనేస్తారు, అరే బోత్ దేఖ్లియా ఐసా హోతే రైతా కడితే రైతా. కానీ అట్లా అయితే లేదు, వస్తున్నారు. ఒక్కడు కాదు, ఈసారి తీసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం 4గురిని ఎంట పెట్టుకొని వస్తున్నాడు. అదే కావాలి మాకు. ఓకే, కుల వృత్తులు పోయినాయి, వంశ పారంపర్యాలు పోయినాయి, కానీ 178 సంవత్సరాల నుంచి తరతరాలుగా జనరేషన్ నెక్స్ట్ మీరు, మీ తర్వాత జనరేషన్, మీ ముందు జనరేషన్, ఇట్లా జనరేషన్ వైజ్గా కూడా ఇదే విధానాన్ని, ఇదే మందుడి ప్రసాదాన్ని మీరు కూడా తయారు చేస్తున్నారు. నెక్స్ట్ మీ తర్వాత జనరేషన్ కూడా తయారు చేస్తారు. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు మీ బహుశా మీ తాతలు ముత్తాతలు చేసి ఉండొచ్చు, బట్ అట్లా తరతరాలుగా రావటానికి గల కారణం అదే అండి. మా బత్తిని ఫ్యామిలీకి అదే ఉన్నది, ప్రజలకి సేవ చేసుకోవడం. ప్రజలకి ఎంత సేవ చేసుకుంటే మనకి అంత మంచిది. పెద్దవాళ్ళు అదే చెప్తారు, ఏంటంటే నీ తోచింది చెయ్యమని అంటారు. మంచి చెయ్యి కానీ చెడు చెయ్యకంటారు. మేము ఇది మంచి చేస్తున్నాం మేము. అట్లా మా తాతలు మా పేరెంట్స్ మాకు ఈ మంచి పని చేయమని మాకు ఇచ్చిండ్రు. మా దేవునికి మేము ఈ ఇంట్లో పుట్టినందుకు మా భాగ్యం అనుకుంటాం మేము. ఎందుకంటే ఈ సేవ ఇప్పుడు చాలామంది చాలా సంస్థలు ఉన్నాయండి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు సంపాదించింది కొంచెం ఇంత ఖర్చు పెట్టాలని చేస్తున్నారు సేవ. ఇది మాకు మా కుటుంబము నుంచి వస్తున్నది. దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళాలి? ఇది మంచి పని కదా, ప్రజలకు మంచి అవుతుంది, 10 మందికి మంచి చేయాలని మా ఉద్దేశం. అంతేకాని దీన్ని ఇప్పుడు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ చేసి ఆ సక్సెస్ అయితే దాని వెనుక ఎన్నో రకాలు ప్రోడక్ట్లు తీస్తారు. ఎందుకంటే ఒకసారి ఇది మార్కెట్ ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోతుంది. బ్రాండ్ క్రియేట్ అయినాక దాన్ని ఇంకా ఏదో విధాలుగా కమర్షియల్గా చేసుకుంటారు. మా బత్తిని ఫ్యామిలీ పోయాకి మేము 170 దగ్గర నియర్ అబౌట్ 180 years సిన్స్ 1845 నుంచి చేస్తున్నారు. ఇది అప్పటి నుంచి చేస్తున్నాము. మా బత్తిని ఫ్యామిలీకి చేప ప్రసాదానికి లింక్ అయి ఉంటుంది, కానీ ఇంకా వేరేది అది చేసినాము, ఇది చేసాము, ఏమైనా కొత్త ప్రోడక్ట్లు తీసుకొచ్చినామా. దీన్ని ఇంకొకటి ఇప్పుడు ఆస్తమాకు వచ్చింది, రేపు డయాబెటీస్ కూడా అని చెప్పి డయాబెటీస్ బత్తిని ఫ్యామిలీ డయాబెటీస్ కూడా మంది ఇస్తుందని ఏమన్నా చేసినామా? క్యాన్సర్కి కూడా చేస్తారు, బ్లడ్ ప్రెషర్ కూడా మొత్తం క్యూర్ అవుతుందని మేము వేరే అట్లా ఎన్నో యాడ్ చేసుకుంటూ పోతుండే. మేము ఇది ఒక్కటే ఎందుకు ఫాలో అవుతున్నాం? మాకు నమ్మకం ఉంది దీని మీద, అందుకొంచెం మేము చేస్తున్నాం. ఫ్యూచర్లో ఈ చేప ప్రసాదాన్ని అంటే ఒక గ్రౌండ్కి పరిమితం అయిపోయి చేయటమేనా, లేకుంటే అన్ని రాష్ట్రాల్లో ఎవరికి వారికి అందుబాటులో ఉండే రకంగా కానీ ఇంకా మరింత విస్తరించాలి అనే అలాంటి ఆలోచన కానీ ఏదన్నా ఉందా కుటుంబం? ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. ఎలా మంచి క్వశ్చన్ అని చెప్తున్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగింది మా నాన్నగారు ఉన్నప్పుడు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నోడేనో అప్పుడు దీని గురించి అతనికి తెలిసి మా పేరెంట్స్కి మెసేజ్ పంపించారు. ఈ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో అప్పుడు బాంబే ఉండే, కాల్కటా ఉండే, ఢిల్లీ, ఈ కాల్కటా, ఢిల్లీ, బాంబే, మెడ్రాస్, ఈ మెట్రోపాలిటన్ సిటీస్ ఉండే వాళ్ళే చార్టర్డ్ ఫ్లైట్ ఇస్తామన్నారు గవర్నమెంట్. 4 జాగాలు అంటే 4 మెట్రోపాలిటన్ సిటీస్లో మీరు ఇక్కడనే తయారు చేయండి, మేము మీకు చార్టర్డ్ ఫ్లైట్ ఇస్తాము, మీరు అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో వెళ్ళి ఇది చెయ్యండి, అంత పబ్లిక్ అక్కడి నుంచి ఇక్కడ అంత ఒక్క దగ్గరికి ఎందుకు రావాలి, మీరు అంతా చేయమని చెప్పారు. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మేము ఇంతకుముందు మా ఇంట్లోనే ఇస్తుండే, మా ఇంట్లో నుంచి బయటికి దూద్బౌలి నుంచి కూడా బయటికి రాలేదు. ఆ ఒక్క ఇన్సిడెంట్కి వెళ్ళి మేము బయటికి వచ్చాము ఎగ్జిబిషన్. అయితే ఇది తర్వాత అయింది. దానికంటే ముందే చార్టర్డ్ ఫ్లైట్స్ మాకు ఇస్తా అన్నా కూడా మా నాన్నగారు ఎప్పుడు మేము హైదరాబాద్లోనే ఇస్తాము, ఎందుకంటే ఇది మన స్టేట్కి సంబంధించింది. మేము వేరే స్టేట్కి పోయి మన కూడా మన స్టేట్ ఒక గుర్తింపు పొందాలి అని మాకు ఒక ఆశ ఉండే. అంటే హైదరాబాద్లో చేప ప్రసాదం అంటే ఫస్ట్ గుర్తు వచ్చేటిది బత్తిని చేప ప్రసాదం అని. అంటే హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేటిది బత్తిని చేప ప్రసాదం ప్లస్ చార్మినార్.
అంత ఇంపార్టెన్స్ అయితే నాకు తెలిసిన మాట. ఇంతకుముందు హైదరాబాద్ అంటే చాలామందికి తెలియదు, ఇప్పుడు చాలామందికి రీచ్ అవుతుంది. హైదరాబాద్ అంటే తెలంగాణ స్టేటు ప్లస్ అప్పుడంటే ఉమ్మడి రాజ్యం ఉండే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మన తెలంగాణ సపరేట్ అయింది కదా. తెలంగాణ హైదరాబాద్ మెయిన్ హైదరాబాదు అంత ఫేమస్ అయింది. అంటే మాది కూడా ఒక దాంట్లో కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, అంటే మా బత్తిని ఫ్యామిలీది. ఓకే. సో ఈ నెల మనకి 8వ తారీఖున వచ్చింది మృగశిర కార్తీ. అవునండి. 8 జూన్కి పొద్దున 10:30 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. దీంట్లో ఇంకొక మాట చెప్పడం మర్చిపోయినా, ఏదైతే 8వ తారీఖు చేప ప్రసాదము తయారు చేస్తాం కదా, ప్రిపేర్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక పూజ చేస్తాం. చేసి ఫస్ట్ మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్సే తీసుకుంటాం లైవ్. బతికిన చేపతోటి, ఆ మందుతోటి, ఆ ప్రసాదంతో మా బతిని కుటుంబం వేసుకున్నాకనే తర్వాత పబ్లిక్ వేస్తాం. మా కుటుంబంలో వేయక ముందు ఎవ్వరికి ఇవ్వం. అంటే సమస్య ఉన్నా లేకపోయినా కుటుంబంలో అందరూ తీసుకుంటారు. ఇది దీంతో బెనిఫిటే కానీ లాస్ అనేటిది లేదు. దీంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఎందుకంటే అన్ని చెట్ల మందు. దీంట్లో వేరే ఏం కెమికల్స్, హార్డ్ హెవీ మెటల్స్ ఇవి ఏవి అంటే స్టెరాయిడ్స్ దీంట్లో ఏం లేవు. దీంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతారా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. దీంతో సైడ్ ఎఫెక్ట్ అనేటిదే లేదు. అయితే మీకు మంచి జరుగుతుంది కానీ చెడు అయితే దీంతో లేదు. ఓకే. ఉదయం ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుందండి? 10:30 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇస్తాము. కంటిన్యూస్గా 24 hours రాత్రి అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి రాత్రి పొద్దున మళ్ళీ నెక్స్ట్ డే 10 o'clock వరకు ఇస్తూనే ఉంటుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. ఎప్పుడన్నా కొద్దిమంది ఎవరన్నా మిస్ అయినా కానీ 1 రోజు 2 రోజులు ఇంటికాడ కూడా ఇస్తాము. కవాడిగూడలో ఇస్తాము. ఇప్పుడు మేము ముందు ఒక్కటే దగ్గర ఓల్డ్ సిటీలు ఉంటుండే. మా ఫ్యామిలీ ఇట్లా పెద్దగా అంటే ఫ్యామిలీలు పెరిగిన కొద్దీ ఫ్యామిలీలు అటు పిల్లలు అంతా ఎక్కువ అయిన కొద్దీ అందరు డివైడ్ అయినాం. అంటే వేరే మేము ఉండేటిది ఇప్పుడు కవాడిగూడలో, ముందు ఓల్డ్ సిటీలో ఉంటుండే, ఇప్పుడు కవాడిగూడలో ఉంటాం. అక్కడ కూడా ఇస్తాము. ఇంకా దూద్బౌలిలో కూడా ఒక రోజు 2 రోజులు ఇంకా ఎక్స్ట్రా ఇస్తాం. ఎందుకంటే వచ్చిన పబ్లిక్కి ఎవరు మిస్ కావద్దు. తర్వాత అమర్నాథ్ గారు కొన్ని సమస్యలు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ అని, డయాబెటీస్ అని, లేకపోతే కార్డియో ఇష్యూస్ అని, అలాంటి వారు కూడా ఈ ఆస్తమాకు సంబంధించి చేప ప్రసాదాన్ని తీసుకోవచ్చు అంటారు. నేను అదే చెప్పానండి. ఇది ఖాళీ దీనికి ఒక్కటే రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ ఒక్కతే తీసుకోవద్దు, మిగతా ఎవరైనా తీసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ లేదు, ఏది లేదు. ఒక్కటి ప్రెగ్నెంట్ లేడీసే తీసుకోవాలి, కన్సీవ్ ఉన్నోళ్ళు మాత్రమే తీసుకోవద్దు. ఇంకొక ప్రశ్న అండి, చివరి ప్రశ్న. మీ నమ్మకం ఏంటండి? ఎందుకంటే మేము ఎక్కడ ప్రచారం చేయట్లేదు, ఎవరిని రమ్మని చెప్పట్లేదని చెప్తున్నారు, కానీ ప్రసాదం మాత్రం ప్రతి సంవత్సరం ఎక్కువగా, అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎక్కువగానే చేసుకుంటూ పోతున్నారు. అది ఎలా సాధ్యం? మేము అంచనా వేసుకుంటామండి, మాకు ఫోన్ కాల్స్ వస్తాయి. మళ్ళీ ఈ సంవత్సరము ఇంతమంది పోయినప్పుడు ఒక 10% మెంబర్స్ అయినా ఇంకొకరిని తీసుకొని వస్తారని ఒక నమ్మకం మాకు. ఒక అంచనా ఒక 10% అంటే లాస్ట్ టైం వచ్చిన పబ్లిక్లా ఒక 10% అయినా ఆయనతోటి ఇంకొకరిని తోడు తీసుకొని, అంటే ఇది నాకు మంచిగా అయింది మీరు కూడా రండి అని చెప్పి ఒక 10% అయినా యాడ్ అవుతారు మాకు ఒకటి. అంటే ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం మా తాతల నుంచి మా ఫాదర్ టైం నుంచి మేము చూస్తున్నాం, మేము గ్రహిస్తున్నాం, మేము దాని ప్రకారమే ప్రిపేర్ అవుతున్నాం. మీ మందు మీద మీకున్న నమ్మకం. నమ్మకం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.